దయచేసి మీరు స్పందించాల్సిందిగా క్రైస్తవ యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పరిస్థితిని దయచేసి మీరు కూడా స్పందించండి. పబ్లిసిటీ కోసమో ఫేమస్ కావడం కోసమో నేను ఈ మాటలు మాట్లాడట్లేదు. నాకు ఇద్దరు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను. చావంటే భయం లేదు, బ్రతకాలని ఆశ లేదు. కానీ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి, చట్టాల మీద మాకు గౌరవం ఉంది, పోలీసుల మీద మాకు గౌరవం ఉంది, ప్రభుత్వం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఈ విషయాలు నేను ముందుగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది అంటున్నారు నీకెందుకు నీ సేవ నువ్వు చేసుకోవాలి. మరి రేపొద్దు నీకేదైనా అయితే ఎవడొస్తాడు? నీకేదైనా కష్టం వస్తే ఎవడొస్తాడు? నువ్వేదైనా ఇబ్బందులు పడితే ఎవడొస్తాడు? మత మార్పిడి నిరోధక బిల్లు ఆంధ్రాలో తెలంగాణలో కూడా వచ్చిందనుకో మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసా? బాప్టిస్మాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు, పాస్టర్స్ కి చర్చల మీద మైకులు పెట్టుకునే అవకాశం ఉండదు. రిజిస్ట్రేషన్ లేని చర్చలన్నింటినీ కూడా మూసేస్తారు. సువార్త సభలు ఆగిపోతాయి. బైబిల్ పట్టుకొని బయటకు కనపడితే 20 సంవత్సరాల జైలు శిక్ష. మత మార్పిడి చేశారని ఆరోపణలు వస్తే మరణ శిక్ష పడే చట్టాలు 13 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటికి ఎదురుగా వెళ్లే ప్రవీణ్ గారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవాళ వాటి గురించే నేను మాట్లాడుతున్నాను. ఫేమస్ కావడం కోసం కాదు, మీరు పడేసే ముష్టి కోసం కాదు, మీరు పంపే డబ్బుల కోసం కాదు. క్రైస్తవ సంఘాలు ధైర్యంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉపయోగించుకోవాలి. మత స్వేచ్ఛ ఉంది మనకి. రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ఉంది. 18 ఏళ్ళు నిన్నవాడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ఇవాళ మత మార్పిడి పేరుతో కొడుతున్నారు నడి రోడ్ల మీద. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కొంగ జపం చేసినట్టుగా చేస్తా ఉన్నారు. ఇవాళ నోరు గురించి ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ హిందువులకి ఏదైనా జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, ప్రవీణ్ పైన గారు చనిపోయి ఇన్ని రోజులు అవుతా ఉన్నా కనీసం సంతాపం తెలియజేయలేదు. ఇవాళ తన సొంత నియోజకవర్గంలో మాలపల్లి మొత్తాన్ని వెలివేసిన కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఆయన. మళ్ళీ అందరినీ సమానంగా చూస్తామని చెప్తారు. ఏంటంటే మీరు చూసే సమానం? ఆంధ్ర రాష్ట్రంలో 83,000 మంది పాస్టర్లు ఉన్నారు. మీరు గౌరవ వేతనం ఇవ్వాలి అనుకుంటే 83,000 మందికే ఇవ్వండి. 8,000 మందికి ఎందుకు ఇచ్చారు? 8,000 మంది ఉన్నారా ఆంధ్ర రాష్ట్రంలో పాస్టర్లు? 83,000 మంది ఉన్నారు. 75,000 మంది వదిలేసి 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చారు. ఎందుకు? ప్రవీణ్ పైడాల గారి విషయాన్ని వదిలిపెట్టండి, అజయ్ బాబు విషయం గురించి మాట్లాడకండి అని చెప్పడానికి ఇచ్చారా? ఒక్క గొంతుందండి ఇవాళ క్రైస్తవుల పక్షాన్ని మాట్లాడడానికి? ఒక్క గొంతుందా మన పక్షాన్ని మాట్లాడడానికి? జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి? ఇది ఎక్కడ అన్యాయం అని అడగడానికి? మనమేనా ఉట్టి కట్టుకొని 1000 ఏళ్ళ బతుకుతావా ఇక్కడ? దయచేసి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచకాలకు ఎదురు తిరుగుతున్నందుకు చంపేస్తారు నన్ను. ప్రభుత్వాల అండ చూసుకొని హిందూ సంఘాలు చేస్తున్న ఈ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు చంపేస్తారు నన్ను. నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకేం జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యమే కారణం. ఎంక్వైరీ చేయండి. నేను చెప్తున్నాను నిజమే కాదని తెలుసుకోండి. కేసులు ఫైల్ చేయండి. అజయ్ బాబుకి ఒక చట్టం వర్తిస్తుంది, మహాసేన రాజేష్ కు ఒక చట్టం వర్తిస్తుందా? అజయ్ బాబుకి ఒక చట్టం వర్తిస్తుంది, కరుణాకర్ సుబ్బిలాకి, అమర ప్రసాద్ కి, లలిత్ కుమార్ కి, రాధామోహన్ దాస్ కి ఒక చట్టం వర్తిస్తుందా? ఎందుకు? వాళ్ళకి బీజేపీ వాళ్ళకి సపోర్ట్ గా ఉందనా? దేశ విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరికీ, ఇంతకాలం నేను ముస్లిం సహోదరుల కోసం కొట్లాడాను, ఇక ముందు కూడా కొట్లాడతాను. ముస్లిం సహోదరులందరికీ, దళిత బిడ్డలందరికీ చెప్తా ఉన్నాను నేను, ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ మహాపట్నంలో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో వచ్చే నెల 3వ తారీఖున హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ని జరిపి తీరుతాం. సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్, సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో అనేక క్రైస్తవ సంఘాలను కలుపుకొని క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవ సంఘాలన్నీ ఏకం కావాలని ప్రతి క్రైస్తవునికి పిలుపునిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. దీన్ని ఆపాలని బెదిరింపులు వస్తూ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా ఈ విషయం గురించి ప్రార్థించండి. తప్పకుండా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, క్రైస్తవులు వ్యాపారవేత్తలు ఉన్నారు, పలుకుబడి కలిగిన వాళ్ళు ఉన్నారు. ప్రశ్నించండి. ప్రవీణ్ పగడాల అని ఆయన వదిలేస్తే ఇప్పుడు అజయ్ బాబు అంటున్నారు. అజయ్ బాబుని చంపితే రేపు నీ దాకా రాడన్న గ్యారంటీ ఉందా నీకు? అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా దయచేసి ఈ విషయంలో మా గోడు వినండి, మా కష్టం వినండి. ప్రజలకు జరుగుతున్న విషయాన్ని తెలియపరచండి. ఇబ్బంది పడుతున్న వరకు న్యాయం చేయడానికి ప్రయత్నించండి. వైజాగ్ లో పాస్టర్ని పట్టుకొని చంప మీద పెట్టుకుంటున్న వీడియోలు కూడా మీరు చూశారు. నిన్న రక్షణ లేదు ఆంధ్రాలో, తెలంగాణలో క్రైస్తవులకి. ఉత్తరాది రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లోనో, అస్సాంలోనో జరిగినట్లుగా తెలంగాణ, ఆంధ్రాలో చేద్దామని చూస్తే మాత్రం సహించేది లేదు.
ఈ విషయంలో క్రైస్తవులందరూ కూడా ఏకం కావాలి. క్రైస్తవ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి చెప్తున్నాను, దయచేసి కేసుని పూర్తిగా ఎంక్వైరీ చేయండి. 21 రోజులు అవుతుంది. మీరు ఏం చేశారు? నోటీసులు ఇచ్చారా? ఫోన్ కాల్ చేశారా? వాళ్ళ స్టేషన్ కి పిలిపించారా? అరెస్ట్ చేశారా? వివరాలు మీరు చెప్పాలి. లేకపోతే మాత్రం అజయ్ బాబు ఒంటి మీద గీతపడ్డ ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులు, ముస్లింలు, దళితులు చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటారని మాత్రం మీరు అనుకోవద్దు. పరిస్థితులు, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రేమపూర్వకంగానే నేను ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాలు రాయండి దయచేసి.